ముల్లోకాలలో గల పుణ్యనదులలో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికే విఘ్నాధిపత్యం దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. వినాయకుడు, తండ్రి, నా అసమర్థతను సాగుటకు ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణేతు క్యాపు మాన్ కల్ప సతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రిక కుమార. నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులందు స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా గణాధిపతి కైలాసం నందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే స్నానం ఆచరించి ఎదురు వస్తుండేవాడు. అది తెలుసుకుని తన అజ్ఞానాన్ని చింతించి కైలాసమునకు వచ్చి తండ్రి, నా అజ్ఞానమును మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యమును ఇవ్వమని వేడుకొనెను. అంతటా పార్వతీ పరమేశ్వరులు సందర్శించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతికి ముక్కోటి